బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తోందన్నారు సిపిఎం పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు తమ్మినేని వీరభద్రం. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బిల్లును ఆమోదిస్తే క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందేమోనని బీజేపీకి భయం పట్టుకుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన ఇందిరా పార్క్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. బీసీ బిల్లు ఆమోదించకపోతే బీహార్ ఎన్నికల్లో బీసీ ఓట్లు దూరం అవుతాయని బీజేపీ మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. కులాల మధ్య అసమానతలు తొలగించాలంటే వెనుకబడిన కులాలు రాజకీయంగా ఆర్థికంగా బలపడాలన్నారు తమ్మినేని. చూసినప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ కావాలని చెప్పి ఏనాడో చెప్పింది సిపిఎం పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డ మీద. కాబట్టి ఈ రోజున చర్చ జరుగుతున్న విషయంలో సంపూర్ణంగా బీసీల కులగణనకు ఆధారంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు, దాని ఆధారంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్కు సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మాట రాజకీయాల కోసం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం, వచ్చే శాసనసభ ఎన్నికల కోసం, లేదా స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాట్లాడే మాటలు కావు. సిపిఎం పార్టీ మాట్లాడే మాటలు సమాజాన్ని సమూలంగా మార్చాలనుకునే మేము, వర్గ సమానత్వాన్ని సాధించాలని కోరుకునే మేము, కుల సమానత్వం కూడా సాధించాలని కోరుకునే మేము, ఆ కులాల సమానత్వం సాధించాలంటే, కులాల అంతరం తగ్గించబడాలంటే కేవలం మాటలతో కాదు, వాళ్ళ ఆర్థిక స్తోమతను మార్చడం ద్వారా మాత్రమే, కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నాం. అందుకోసం రిజర్వేషన్ యొక్క మూలాన్ని సమర్థిస్తున్నాం. ఇది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చర్చ ఎందుకు వస్తుంది? దీని రాజకీయ పూర్వరంగం ఏంటి? బీసీ రిజర్వేషన్లు మొదటి నుంచి సమర్థిస్తున్నాను. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇది ఒక ముఖ్యమైన సమస్యగా ముందుకు తీసుకొచ్చారు. దానివల్ల దేశవ్యాప్తంగా చర్చ అయింది, అది ఒక ఆయుధమైంది. దాన్ని అనుసరించి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన చేశారు. సంతోషం, మేము సమర్థిస్తున్నాం. దాంట్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, ఈ చర్చ ఏదో చేస్తున్నారు. ఇది రాజకీయ చర్చ, రాజకీయ లబ్ధి కోసం జరిగే చర్చ తప్పదు. నిజంగా కూడా తప్పులు ఉండొచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ఆ సాకుతోటి మొత్తం కులగణనే వ్యతిరేకించడం అనేది అది సరైనది కాదు. దాని ప్రాతిపదికనైనా సరే ముందుకు సాగాల్సిందే. తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఆ క్రమంలో ఆ ప్రకారంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చి